కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్, ఫస్ట్ అంతకుముందు నిఫ్టీ గురించి మీకు చెప్పాలి. చూడండి, నిఫ్టీ ఈ వీక్ క్లోజ్ అయింది, ఎండింగు 22,397. అంటే లాస్ట్ వీక్ అంటే ఈ వీక్ వచ్చి నెగిటివ్గానే క్లోజ్ అయింది. ఇంకా మార్కెట్ వచ్చి మీరు అనుకున్నట్టు బుల్ మార్కెట్ అనేది అట్ ప్రజెంట్ లేదు. ఏదైనా ఒక పుల్ బ్యాక్ వచ్చినా కూడా అది వచ్చి జస్ట్ ఫార్ హయ్యర్ లెవెల్ సెల్లింగ్. అంటే అది వచ్చి ఎలా చెప్పాలంటే, ఒక హెచ్ఎన్ఐస్ బాగా ట్రేడింగ్ బాగా తెలిసిన వాళ్ళు ఏ లెవెల్స్లో హయ్యర్ లెవెల్స్లో సెల్ చేయొచ్చు అనే ఒక ఐడియా ఉంటుంది. రెసిస్టెన్స్ లెవెల్ వాళ్ళు వేసుకుంటారు, వేసుకొని అక్కడ బల్క్గా వాళ్ళు సెల్ చేసుకొని కూడా వాళ్ళు హెడ్జింగ్లో ఉంటారు. కాబట్టి స్మాల్ ఇన్వెస్టర్స్ వచ్చి ఏం చేయలేరు. హయ్యర్ లెవెల్స్లో సెల్లింగ్ జరిగేటప్పుడు ట్రాప్ అవడమే అది ఒక ఆనవాయితీ అయిపోయింది. అంటే స్మాల్ ఇన్వెస్ట్ వచ్చి ట్రాప్ అవ్వడం. కాబట్టి జాగ్రత్తగా హయ్యర్ లెవెల్స్లో సెల్లింగ్ ఉండేటప్పుడు మీ దగ్గర ఏదైనా స్టాక్స్ ఉంటే మీరు తెలివిగా చేయాల్సిన పని ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. వాళ్ళు హయ్యర్ లెవెల్స్లో సెల్ చేశారంటే మీరు వచ్చి ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ చేస్తే డెఫినెట్గా మనము ఇక్కడ సస్టైన్ అవ్వడానికి అదొక పార్ట్, అదొక భాగం. ఇక్కడ అంటే ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మనం సస్టైన్ చేయాలంటే డిసిప్లిన్ కావాలి, మనీ మేనేజ్మెంట్ కావాలి, ప్రాపర్ స్ట్రాటజీ కావాలి, అన్నీ అందులో ఒక సమపాలంగా అది కూడా. కాబట్టి మార్కెట్ వచ్చి ఏదైనా ఒక కన్సాలిడేషన్, ఒక రిలీఫ్ ర్యాలీ అలా వచ్చితే మన పోర్ట్ఫోలియో నుంచి ఏదైనా ప్రాఫిట్ ఉంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం. లేదంటే లోయర్ లెవెల్స్లో ఎన్నో స్టాక్స్ బాటమ్ అవుట్ అవుతుంది. నేను ఆల్రెడీ లెవెల్స్ కూడా చెప్పున్నాను. నిఫ్టీలో ఈ ఇయర్ ఏ లెవెల్స్లో ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి ఆల్రెడీ మనం చెప్పిన ఫస్ట్ లెవెల్ 22,070 ఫస్ట్ లెవెల్ రీచ్ అయింది. మనం వచ్చి సెకండ్ లెవెల్ కోసం వెయిట్ చేస్తున్నాం. సెకండ్ లెవెల్ వచ్చి 20,860 సెకండ్ లెవెల్. దానికోసం మనం వెయిట్ చేస్తున్నాము. చూద్దాము ఆ లెవెల్స్ మనకి ఇంకా ఎన్ని రోజుల్లో రాబోతుందని. అది అట్ ప్రజెంట్ వచ్చి మార్కెట్ కరెక్టివ్ మోడ్లో ఉంది కాబట్టి కొన్ని స్టాక్స్ మనం ఇస్తాము. ఈ స్టాక్స్ అన్నీ కూడా డౌన్ ట్రెండ్లో ఎక్కడెక్కడ మీరు కొనాలి అని క్లియర్గా చెప్తాను. మొదటి స్టాక్ వచ్చి BEML. చూడండి, BEML ఈ స్టాక్ వచ్చి చూడండి, ఎప్పుడైనా నేను మీకు మనీ మేనేజ్మెంట్ చెప్పేస్తాను. నేను 2 వాల్యూస్ చెప్తే డౌన్లో కరెక్షన్లో అది వచ్చి 50% చేసుకోండి. లేదు మీకు 3 వాల్యూస్ చెప్పానంటే 35%. చూడండి, ఈ పాటికే మీకు అర్థమే ఉంటుంది. డౌన్లో చాలా స్టాక్స్, కొన్ని స్టాక్స్ బౌన్స్ బ్యాక్ అయింది మన లెవెల్స్ టచ్ అయిన తర్వాత. అది మీరు గ్రహించుంటారు. అది అంటే మన వాల్యూ డౌన్లో మనం ఇచ్చేది చాలా ఇంపార్టెంట్ అయిన వాల్యూస్, ఎక్కడ మీకు దొరకదు. అది నా 25 years ఎక్స్పీరియన్స్ మీ అందరికి షేర్ చేస్తున్నాను. అది మొదటి స్టాక్ వచ్చి BEML. చూడండి, BEML ఈ స్టాక్ వచ్చి చూడండి 2 ప్రైస్లోనే కొనాలి. మొదటి ప్రైస్ 2,314 రూపాయలు వస్తే అక్కడ 50%. తర్వాత 1,498 వస్తే అక్కడ ఒక 50%. ఈ ప్రైజెస్లోనే కొనాలి, గుర్తుపెట్టుకోండి. 2,314లో ఒక 50%, 1,498లో ఒక 50%. ఈ 2 ప్రైజెస్లోనే మనం కొనాలి. BEML ఇది కూడా వచ్చి మనకి దాదాపు 25 సంవత్సరాల నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. 10,635 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. ఇప్పుడు 2,553 ఉంది. ఇప్పుడు కొనొద్దు. 2,314లో ఒక 50%,
1498లో ఒక 50%. మనీ మేనేజ్మెంట్ మీకు తెలుసు కదా, మరొక మారు చెప్పేస్తాను. ఊరికే మన దగ్గర ₹1,00,000 ఉంది, దాన్ని 10 భాగాలు చేస్తాం. 10 భాగాలు చేసిన తర్వాత ఆ మొదటి భాగాన్ని ఒక 10,000ని దాన్ని ఒక స్టాక్లో 3 భాగాల్లో పెడతాము. పెడితే 3 భాగాల్లో 35%, 35%, 30%, 3 రేట్లు చెప్తే, లేదు 2 రేట్లు చెప్తే 50%, 50%. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 29వ వర్క్షాప్ మనం హైదరాబాదులో మే 24, 25 ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో జరుపుకుంటున్నాము. ఇప్పుడు సీట్స్ అన్నీ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఇక లాస్ట్ ఒక 10 సీట్స్ ఉన్నాయి. రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్, ప్యాషన్, పట్టుదల కలిగిన వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అంటే స్టాక్ మార్కెట్లో నేను స్థిరపడాలి, నేను లైఫ్ లాంగ్ రెగ్యులర్గా నేను యాన్ చేయాలి, నేనే ఒక స్టాక్ని సొంతంగా ఐడెంటిఫై చేయాలి, షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్ సంపాదించాలి అని అనుకునే ఆలోచన కలిగిన వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే. మరొకటి బ్యాంక్ నిఫ్టీ అంటే ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ ఇవ్వబోతున్నాము, ఇంట్రాడే స్ట్రాటజీ బ్యాంక్ నిఫ్టీకి. అది ఒక సిస్టమేటిక్ ట్రేడింగ్ ప్లాన్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఇది ఎట్లా అంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని పనులన్నీ ఉన్నాయి, అవన్నీ పూర్తి చేస్తేనే అక్కడికి రాగలరు. మే 24, 25 ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీ. తర్వాత మరొక స్టాక్ వచ్చి బికాజీ. మీకు అందరికీ తెలుసు బికాజీ. ఇది కూడా వచ్చి మన ఇండియాలో ఇప్పుడు హల్దీరామ్స్ హల్దీరామ్స్ లాగా బికాజీ. ఇది హల్దీరామ్స్ ఐపీఓ రాలేదు, బట్ వీళ్ళు ఐపీఓ వచ్చారు. ఫుడ్ ప్రోడక్ట్స్ సేమ్ హల్దీరామ్ వాళ్ళ కాన్సెప్టే, టేస్ట్ అన్నీ కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. అది ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు ₹673 ఉంది. ఇప్పుడు కొనకూడదు. ఈ స్టాక్ ఏ ప్రైసెస్ వస్తే కొనాలి? ₹410 వస్తే 50%. చూడండి, ₹410 వస్తే 50%, ₹188 వస్తే 50%. ఈ 2 ప్రైజెస్లోనే కొనాలి బికాజీ. ఇది కూడా వచ్చి 2022 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా 16,850 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్. తర్వాత ఇక మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డే స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, తర్వాత నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. నిఫ్టీలో అది ఆప్షన్, ప్రత్యేకంగా ఆప్షన్ కోసమే. కాబట్టి నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ కూడా రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్, అది ఆప్షన్ కోసమే లాంచ్ చేసిన ప్రోడక్ట్. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయొచ్చు. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం.